and ma'am who's on the dais, most respected, and Narasimha garu and media. నేను సినిమాలు చూడనండి ఎక్కువ. ఈ రాజ్ అనేట ఆయన నాకు ఎన్నోసార్లు ఫోన్ కొట్టి మీతో మాట్లాడాలా అంటే నేను టైం వేయలేదు. అప్పుడు నేను తిహార్లో, ఢిల్లీలో వీళ్ళ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నేను ఒక 10 సంవత్సరాలు తెలంగాణ ప్రిజన్స్లో చేసిన ఇది ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నతి అని ప్రోగ్రామ్ చేసినామో అది రీఫర్మేషన్ ప్రోగ్రామ్, కాగ్నిటివ్ బిహేవియరల్ చేంజ్ ప్రోగ్రామ్ అని చాలా బాగా అయింది, మ్యామ్కు కూడా తెలుసు. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఇక్కడ సక్సెస్ అయిందని తిహార్ వాళ్ళు పిలిస్తే అక్కడ వెళ్ళి అక్కడ ఈ ప్రోగ్రామ్ చేసినాం ఒక సంవత్సరం. ప్రతి ఖైదీ ఒక పుస్తకం నా ప్రకారం. ఎందుకు వచ్చిండు, ఏమైంది అంటే ఎన్నో ఉంటాయి, వాళ్ళకు ఎన్నో రీజన్స్ ఉంటాయి, ఎన్నో కారణాలు వల్ల వస్తారు వాళ్ళ లోపలికి. చాలా నేర్పించిండు నాకు. వాళ్ళని ఎట్లా డీల్ చేయాలా, ఈ మ్యాజిక్ని ఎట్లా చేయాలా అన్న విషయం నాకు తెలియలేదు. కానీ వాళ్ళ వల్ల తెలుసుకొని మళ్ళీ వాళ్ళకే ఇవ్వాల్సి వచ్చింది. ఐ గెయిన్ సంథింగ్ అండ్ ఐ గేవ్ ఇట్ బ్యాక్ టు దెమ్. సో రాజ్ వచ్చినప్పుడు రాజ్కి నేను ఒక్కరోజు కూడా నేను టైం ఇవ్వలేదు. ఒకరోజు రాజ్ మా ఇంటికి వచ్చేసిండు ఒక బ్యాగ్ పట్టుకొని. ఒక స్వీట్స్, బాలాజీ స్వీట్స్ అని ఉన్నది. ఇక ఆ స్వీట్స్ తీసుకున్నాక ఏం చేయాలి, నేను కూర్చోబెట్టాలా మాట్లాడాలా అనుకొని కూర్చొని కొంతసేపు ఎట్లా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, నువ్వు ఎట్లా మారుస్తున్నావు అన్నాడు. అరే నేను ఎట్లా మారుస్తున్నానో నాకు తెలియదు, వాళ్ళని అడగాల్సి వస్తుంది అని కొన్ని ఏం చేస్తామో అన్నది చెప్తే ఆయనకు చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్, ఆ ప్రోగ్రామ్స్. ఒక 14 మాడ్యూల్స్ మేము చేస్తుంటే మీ ట్రైనింగ్, బేసికలీ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అది. నేను ఒక సంవత్సరం వరకు వాడిని చదివి మళ్ళీ తర్వాత ఒక కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేసి నేను ఇంట్రడ్యూస్ చేసిన. నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు సర్వ్ ద ప్రిజన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మ్యామ్ థ్యాంక్ యూ. అండ్ దీస్ ఆర్ ఆల్ మై మదర్ జైల్స్ అంటాను, నన్ను వీళ్ళ అమ్మ అంటారు. సో దే టాట్ మీ అండ్ దెన్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏమంటే అక్కడ ఉన్న వాలంటీర్స్, అక్కడ నేర్చుకొని ట్రైన్ అయిన వాలంటీర్స్ ఇప్పుడు బయటికి వచ్చేసి చాలా మటుకు ఇప్పుడు వ్యాస్ లాగా, వైభవ్ లాగా ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఒక పెద్ద టీం. ఇప్పుడు నన్ను ఏదైనా కాలేజీలో కానీ ఎక్కడైనా పిలిస్తే అప్పుడు నేను వాళ్ళని తీసుకుపోతాను, వాళ్ళు ట్రైన్ చేస్తారు. నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు డయాస్ మీద ఉంటా, రెస్ట్ ఆఫ్ ద టైం ఒక 40 మినిట్స్ వాళ్ళు. సబ్స్టెన్స్ కానీ, సూసైడ్ కానీ, ఇట్లాంటి చాలా టాపిక్స్, మోటివేషన్ అని, అప్రిసియేషన్, ఇవన్నీ మర్చిపోతున్నాం మనం. ఈ టాపిక్స్ మీద కాలేజెస్లో సో మెనీ యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు పోతున్నాం. ఈ ప్రోగ్రామ్ చూసి గవర్నర్ ఆఫీస్ ఇంప్రెస్ అయ్యి నువ్వు మాకు మా ఫండింగ్తోని ఎన్జిఓస్తో చేయగలవా ఈ ప్రోగ్రామ్, ఎన్జిఓస్ లోపల, కమ్యూనిటీ లోపల పోయి. నాకు గుర్తుకొచ్చింది, చాలాసార్లు ఖైదీలు నాతో చెప్తుంటే, అమ్మ లోపలికి వచ్చినాక మనం ఏం చేస్తున్నాం, బయట వాళ్ళనే వస్తే వాళ్ళు లోపలికి రారు కదా, వై డోంట్ వీ డూ దాట్. నాకు తెలుసు 85%, 90% మా రీసెర్చ్లో 90% ఆఫ్ ద క్రైమ్ ఈజ్ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్. అది ఒక నషాలో ఏం చేస్తాడో వాడికే తెలియదు. సో ఈ స్టాటిస్టిక్స్ తీసుకొని ఇది ఒకరోజు ఏదో మాటలల్లో గవర్నర్ ఆఫీస్లో ఏదో వస్తే ఆ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆ ప్రాజెక్ట్లో ఉన్నాము. ఆ ప్రాజెక్ట్లో 3-4 రిలీజ్డ్ ప్రిజనర్స్ ఆర్ వర్కింగ్ నౌ. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే ఎవరైనా వింటారు. ఈ నషా గురించి నేను చెప్తే వినరు. నీకు నషా తెలియదు అంటారు. నాకు జైల్లో క్లాస్ చెప్తుంటే నీ అమ్మ నీకు నషా తెలియదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇది ఈ క్లాస్ ఎందుకు తీసుకుంటున్నావు అన్నాడు. నేను గమ్మనుకున్నాను. సరే ఈ మంచిగా తెలిసినోడు బాగా తాగి లోపలికి పోయిండు, లోపలి తాగి ఇప్పుడు పరేషాన్ అవుతున్నాడు, వాడే మాట్లాడతాడు, వాడే నీ టీచరు అని చెప్పి ఇప్పుడు ఈ నషా రిలేటెడ్, అడిక్షన్ రిలేటెడ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక్క అడిక్షన్ అంటే ఇది నషా, ఈ నషానే కాదు, సబ్స్టెన్సే కాదు. కాబట్టి గర్ల్స్ ఫ్యామిలీస్లో కూడా ఈ వ్యూయింగ్ ఎక్కువైపోయింది, పబ్జీ ఎక్కువైపోయింది, ఇట్లాంటి అన్ని అడిక్షన్స్ని కంబైన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ఒక 3 నెలల ప్రోగ్రామ్ తీసుకున్నా. దానికి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ని. ఇప్పుడు వీళ్ళందరూ ఆ సపోర్ట్ మీద ఆ గేమింగ్ ఆడి అగో వ్యాస్ ఇట్లా తయారైండు. సో వీళ్ళు చాలా స్ట్రాంగ్.
వీళ్ళు ఇప్పుడు జీరో. టుడే వ్యాస్ ఈజ్ జీరో ఆల్కహాల్, జీరో సబ్స్టెన్స్, ఎడ్యుకేషన్. బయటకు వచ్చిన తర్వాత బిఏ సైకాలజీ చేసిండు, ఇప్పుడు ఎంఏ చేస్తున్నాడు. అండ్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్. జీరో ఇంగ్లీష్ ఉండే, ఇప్పుడు బయటకు వచ్చినాక నేనే ఎప్పుడన్నా ఫోన్ చేస్తే వెయిట్ మ్యామ్, ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐ కాల్ యూ లేటర్ అంటాడు. సో వీళ్ళు వేరే టైపు, వీళ్ళు వేరే రకము. ఇట్ ఈస్ వెరీ నైస్. ఫర్ మీ ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్. బట్ అల్టిమేట్లీ ఐ హ్యావ్ కమ్ టు రాజ్ టు అగ్రీ టు డూ ఇట్, టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ఇవన్నీ. ఎందుకంటే నాకు ఆ ఇద్దరి ఖైదీలు ఎవరైతే ఉన్నారో రాజమండ్రి జైల్లో, వాళ్ళు కనుక 33 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి ఏదో ఒక రకంగా అవేర్నెస్ వచ్చి గవర్నమెంట్ కానీ, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, లాయర్స్ కానీ ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళకు కొంచెం రిలీఫ్ ఇచ్చి. ఎందుకంటే బిడ్డ పెళ్ళికి కూడా వాళ్ళు ఇప్పటివరకు ఒక్క పెరోల్ రాలే, ఏం రాలే వాళ్ళకు. 23 మందిని చంపినరు, కానీ 50 మందిని చంపిన వాళ్ళు రిలీజ్ అయిపోయి ఉన్నారు, నాకు తెలుసు, బయట ఉన్నారు. సో ఈ 23 సినిమా ద్వారా ఏదన్నా ఇంత హెల్ప్ అవుతుందేమో అని నేను రాజ్తోని చాలాసార్లు చెప్తా. నాకు ఇంకా చాలామంది వైస్ ఛాన్సలర్, 3 వైస్ ఛాన్సలర్స్ నాకు చెప్పిండ్రు, చలో మనం పోదాం, లెట్ us డూ సంథింగ్, యూ కమ్, వీ విల్ అసిస్ట్ యూ. హౌ వీ కెన్ డూ నాకు తెలియదు ఎట్లా చేయాలి. అక్కడ ఒకవేళ ప్రోగ్రామ్ అయితే అదేందని అప్రోచ్ ఉంటుంది, ఆంధ్రలో మన ప్రోగ్రామ్ లేదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఆల్సో టు గో. సో గవర్నమెంట్ విల్లింగ్నెస్ ఉండాలి, ఇవన్నీ ప్రోగ్రామ్స్ కావాలంటే వాళ్ళు ఉండాలా. అండ్ టుడే వీఆర్ హ్యాపీ దట్ వ్యాస్, వైభవ్ అండ్ 3-4 others who are working with the governance program, and I'm thankful to them. I'm happy. Thank you Raj very much. Thanks అండి మీ అందరికీ. నమస్తే.